ఉర్రూతలూగించే పాటలు, సంస్కృతి తెలిపే కళాకారుల ప్రదర్శనలతో విజయవాడ ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల సొబగులు, సాంస్కృతిక వైభవం, సంప్రదాయాల ఘనత ప్రతిబింబిస్తూ కన్నుల పండుగగా సాగుతోంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో మైసూరు తరహా వేడుకల శైలిని ప్రతిబింబించేలా ఉత్సవం రూపుదిద్దుకోవడం విశేషం. దసరా అంటే విజయవాడ, విజయవాడ అంటే దసరా అనే నినాదానికి తగినట్టుగానే ఉత్సవం జరుగుతోందని అతిథులు అభిప్రాయపడ్డారు. నాలుగో రోజు పున్నమి ఘాట్లో జరిగిన వేడుకల్లో శాసనసభ సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొని స్టాళ్లు పరిశీలించారు. అమర్నాథ్ తరహాలో హిమలింగాన్ని, భవానీ విగ్రహాన్ని దర్శించారు. గత ఎన్నికల్లో నాస్తికులు, సైకోలు పోయారని, అసలైన నాయకులు అధికారంలోకొచ్చారని అన్నారు. నాయకుల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందన్న నమ్మకముందని సభాపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దసరా వేడుకల్ని స్ఫూర్తిగా తీసుకుని అంతకు మించిన స్థాయిలో చెయ్యాలి అనుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం విజయవాడకే గర్వకారణమని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కొనియాడారు. బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాస్తికులు, సైకోలు పోయారు. అసలైన నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి వచ్చారు. వారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి విశ్వాసం నాకైతే ఉంది. దానికి ప్రజల సహకారం కూడా ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన సంస్కృతిని మేళవించి మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలని ఒక స్ఫూర్తిగా తీసుకొని అంతకు మించిన స్థాయిలో చేయాలి అనే ఆలోచన రావటం, దాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి చేయటం మన విజయవాడకే గర్వకారణం. రాబోయే రోజుల్లో ఈ విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తితో విజయవాడ నగరానికి మరి ఒకనాటి అద్భుతమైన వెలుగులు వీరి నాయకత్వంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. విజయవాడ ఉత్సవంలో కళారూపాలు కట్టిపడేశాయి. కామాక్షి బృందం చేసిన వయోలిన్ ప్రదర్శన అభిమానుల్ని ఉర్రూతలూగించింది. మొత్తం ఉత్సవ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలంతా చేనేత వస్త్రాలు ధరించి చేపట్టిన కళాత్మకం రాష్ట్రంలోని చేనేత వైభవానికి అద్దం పట్టింది. ఉత్తరాంధ్ర కళాకారులు చేసిన తప్పెటగుళ్ళు గ్రామీణ కళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించాయి. కార్యక్రమంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఎంపీ కేసినేని శివనాథ్ పాల్గొన్నారు. చాలా ఆనందకరంగా ఉంది. ఇట్స్ అ వెరీ టఫ్ ఆపర్చునిటీ అండ్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇలాంటి ఉత్సవాలు లేవు, కానీ నాకు అవకాశం దొరికింది ఈసారి. చాలా బాగుంది. అమ్మవారిది మాత్రం ఇంకా హైలైట్గా అనిపించింది. ఇక్కడ పండక్కి పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అనిపించింది. చాలా బాగుందండి. చాలా సరదాగా ఉంది. సీఎం గారికి ధన్యవాదాలు. వచ్చినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. జనాలు కూడా బాగా అనుకూలంగా వస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి అన్నీ పెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయండి, చూడటానికి అనుకూలంగా. ఐస్ ఫ్లేక్స్ అని కూడా ఒకటి స్టార్ట్ చేసాం. అది చాలా వింతగా ఉంది వాళ్ళకి. డెఫినెట్గా ఇది కస్టమర్కి రీచ్ అవ్వడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది. బెరం పార్కులో ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది.